హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గురు ఫార్మ్స్. నేను మీ ఉమ్మడి గురుప్రసాద్ రెడ్డి. ఇక్కడ నా కూతురు, నా కొడుకు ఒక చిన్న వీడియో చేయాలని మీ ముందుకు వచ్చాము. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి మా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఉమ్మడి అశ్వితాని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఉమ్మడి జితేంద్రాని. ఇప్పుడు అందరూ మామూలుగా అయితే ప్రతిరోజు స్కూల్ వెళ్ళేటప్పుడు మనం పిల్లలకి ప్యాకెట్ మనీ ఇస్తాం కదా, అది కానీ లేకపోతే మా ఇంటికి ఎవరైనా బంధువులు, వీళ్ళ తాత కానీ వీళ్ళ మామ వాళ్ళు, అత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కానీ వీళ్ళకి డబ్బులు ఇస్తారు కదా. ఆ డబ్బులన్నీ ఈ ఉండిలో దాచుకున్నారు. ఎందుకు దాచుకున్నారు ఏమని వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. అశ్విత, ఇప్పుడు ఈ ఉండి ఎవరిదిమా? నీదే నచ్చినోడు ఇది. ఆ ఉండి నాది. ఈ ఉండిలలో డబ్బులు ఎట్లా దాచుకున్నారు మీరు? నువ్వు ఇచ్చింటే దాచుకున్నాం. సరే, ఇంకా ఎవరెవరు ఇచ్చినారు? నేను ఒక్కనేనా? తాత, మామ, పెద్దమ్మ అందరు ఇచ్చారు. అందరు ఇచ్చారు కదా. మామూలుగా అయితే మీరు డబ్బులు ఇస్తే అంగడికి వెళ్ళి కొనుక్కోవాలి కదా, అట్లా కొనుక్కోకుండా ఈ ఉండిలో ఎందుకు దాచుకున్నారు? నువ్వు చెప్పింటే దాచుకున్నాం. సరే, ఇప్పుడు మీరు స్కూల్కి పోతారు కదా రోజు, స్కూల్లో పిల్లలందరూ అంగడికి వెళ్ళి అవి ఇవి కొనుక్కుంటూ ఉంటారు కదా, అప్పుడు మీకు మీరు కొనుక్కోవాలని అనిపిదా? మీరు అప్పుడు ఆ డబ్బులన్నీ మీరు కొనుక్కోకుండా ఏం చేసినారు? ఉండేలా దాచుకున్నాం. ఇప్పుడు చూడు, ఇంత డబ్బులు అయింది కదా. సరే కానీ మరి అందరు పిల్లలు అంగట్లో కొనుక్కుంటారు కదా, మీ డాడీ ఎందుకు మిమ్మల్ని అంగట్లో కొనుక్కొని తినద్దండి అని ఎందుకు చెప్తాడు? దానిలో అన్ని కెమికల్స్ అన్ని వేసింటారని చెప్తాడు. అవును చిన్నోడు, ఎందుకు? దాంట్లో ఆరోగ్యం పాడైతాదని కొనుక్కోద్దంటాడు. మరి మీకు బాధ అనిపించదా? అందరు పిల్లలు తింటారే, మేమేం తినమే అని. మీరేం తింటారు అప్పుడు? ఇంట్లో నుంచి స్నాక్స్ తీసుకుపోయి ఏంటివన్నా తింటాం. ఇంట్లో నుంచి అమ్మ చేసి ఇచ్చిన స్నాక్స్ తీసుకొని పోయి తింటారు. అట్లా ఇంట్లో అయితే మనకి ఆరోగ్యంగా బాగుంటాయి కదా, ఎందుకంటే అమ్మ పిల్లల ఆరోగ్యం బాగుండాలని మంచి మంచి ఏమైనా చేసి పెడుతుంది. ఓకేనా చిన్నోడు? నీ ఉండి బ్రేక్ చేద్దామా ఫస్ట్? పిల్లలకి చిన్నప్పటి నుండి ఈ విధంగా పొదుపు చేయడం అలవాటు చేయడం ద్వారా వాళ్లకు వృధా ఖర్చులు చేయడం అలవాటు కాదు. అదేవిధంగా డబ్బు సంపాదన మీద ఆసక్తి, పొదుపు చేయడం పట్ల ఆసక్తి చిన్నప్పటి నుండే వాళ్ళకి కలుగుతుంది. రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసినా లేదా ఏదైనా ఉద్యోగం చేసినా చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి అలవాట్లతో డబ్బును పొదుపు చేయడం ద్వారా వాళ్ళు సంతోషంగా ఉండి తల్లిదండ్రులను కూడా సంతోషంగా ఉంచే అవకాశం ఉంటుంది. వీలైతే అందరూ ఇదే విధంగా పిల్లలకు పొదుపు అలవాటు చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బయట అంగళ్ళలో దొరికే తినుబండారాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. మన పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరమైన కెమికల్స్ కానీ రంగులు కానీ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వివిధ రకాల ఉత్పత్తులు వాడుతున్నారు. దానివల్ల మన పిల్లల ఆరోగ్యం చాలా దెబ్బతింటోంది. అవన్నీ గమనించి నేను పిల్లలు బయట తిండి తినకుండా వీలైనంత వరకు మనం ఇంట్లో చేసినవే పిల్లలకి తినిపించడం చాలా మంచిది. మా పిల్లలు కూడా స్నాక్స్ టైంలో ఇంట్లో నుంచి ఏదో ఒకటి మనకు అందుబాటులో ఉన్నది చేసి పిల్లలకి బాక్స్లో పంపించడం జరుగుతుంది. మా పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము